దాదాపుగా ఈ రాశి వారికి మొదటి వారంలోనే సామాన్య ఫలితాలు అంటే ఇందాక ఎందుకు గురుగారు అట్లా ఉన్నాయంటే గ్రహాల యొక్క మార్పు కొంత ఇబ్బంది కలిగిస్తుంటుంది. అంటే సూర్యుడు మారడం, బుధుడు, అన్ని గ్రహాలు ఆల్మోస్ట్గా గ్రహాల యొక్క సంచారంతో కూడా మారిపోతుంది. అంటే 5 గ్రహాలు శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల ఈ యొక్క రాశి వారికి నష్టాన్ని కలిగిస్తుంది. నష్టం అంటే ఏమిటంటే మొదటి వారంలో పర్వాలేదు, అంటే సామాన్య ఫలితాలు. ఇక్కడ నేను ప్రేక్షకులకు మనం ఏంటంటే బాలేదు అనగానే కంగారు పడేది కాదు. జన్మజాతకంలోని ఫలితాలు ఎక్కువ ఉంటాయి. జన్మజాతకం తప్పకుండా చూపించుకోవాలి. ఇదే 2 వారంలో నేను ఇంపార్టెంట్ వీసా గురించి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ, లేదా ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నారు, లేదంటే స్వామి నేను ఐవీఎఫ్ ద్వారా లేదా ఐయూఎఫ్ ద్వారా సంతానాన్ని పొందాలనుకున్నాం, ఇలాంటివి ఉన్నప్పుడు 2 వారంలో బాలని చెప్పగానే కంగారు పడకుండా జన్మజాతకాన్ని చూపించుకుంటే జన్మజాతక ఫలితాలు వేరు. సో గోచార ఫలితాలు వేరు, జన్మజాతక ఫలితాలు వేరు. సో జన్మజాతకంలో దశాంతర దశలు ఏమిటి, లగ్నం నుంచి స్థానంలో ఎక్కడ బలం ఉంది, ఎక్కడ బలహీనంగా ఉంది, జన్మజాతకం వేరు. గోచారం అనేది అందరికీ, కర్కాటక రాశి వారికి అందరికీ